ప్రభువు మహాకృపను బట్టి ఆయన వస్తున్నటువంటి ఉచితమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని బట్టి ముందుగా ఇక్కడ నిలిచినటువంటి నా ముందున్నటువంటి పెద్దలందరికీ దేవుని పేరట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి ముందుకు వచ్చాము. ఎవరి పుట్టినరోజు అని అడిగితే యేసయ్య పుట్టినరోజు అని చెప్తాము. యేసయ్య ఎవరు అని అడిగితే మీరేం చెప్తారో తెలియదు, కానీ నేనైతే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, రక్షకుడైనటువంటి ప్రభువు, ఆయన కీర్తినిచ్చువాడు, శక్తినిచ్చువాడు, ముక్తినిచ్చువాడు, యుక్తిని నేర్పువాడు, శాంతినొసుగువాడు, సమాధానమునిచ్చువాడు, సంతోషమునిచ్చువాడు, ఆయన కృపను చూపువాడు, కనికరము ఉనర్చువాడు, ఆయన బలము నేర్పువాడు, ఆయన బాధ్యతను నేర్పువాడు, ఆయన బలహీనతలను తీర్చువాడు, ఆయన మనకి బరువుని తీర్చినటువంటి వాడు, దయను చూపేవాడు, ఆయన దగాను ఊరుకోడు, ఆయన రాత రాసినవాడు, ఆయన కోత కోయేవాడు, ఆయన ప్రేమ చూపువాడు, ఆయన ప్రాణము పెట్టినవాడు, ఆయన పరిశుద్ధుడు, పరమాత్ముడు, పరమోన్నతుడు, మహోన్నతుడు, మహనీయుడు, మహిమాన్వితుడు, ఆయన బలాఢ్యుడు, ఆయన జయశీలుడు, ఆయన వీరుడు, ధీరుడు, సూర్యుడు, దేవుడు, మారడు, మరువడు, విడువడు, ఎడబాయడు, ఎన్నడు నిన్ను విడువడు, ఎడబాయడు అన్నాడు వాడు, అన్నవాడు, ఉన్నవాడు, ఆమీన్ అన్నవాడు, ఆల్ఫా అమేగా తోడు. ఆ పైన ఉన్నటువంటి ఆకాశం అందే కానీ, భూమిలో ఉన్నటువంటి ఈ భూమి అందే కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, రాడు, ఇంకా రాబోడు కూడా. అందుకని ఆయన్ని సేవించడానికి మనం ఇక్కడ వచ్చాము అంటే ఆయన ఎవరో కాదు, రోషము కలిగిన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాని, ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈరోజు ఇక్కడ ఇంతమందిని రన్నింగ్ స్టాఫ్, ఆ రన్నింగ్ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, పండగ వాతావరణంలా ఉంది. మా తరపున ఒక్క మాట హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.